హాయ్ హలో నమస్తే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను. ఏదో నాకు కష్టం వచ్చింది నేను బాగోలేను నాతో పాటు నలుగురు చెడిపోవాలని ఎప్పుడూ అనుకోవద్దండి. మనకు కష్టం వచ్చినా కూడా పక్కవారు సంతోషంగా ఉండాలని కోరుకుంటేనే ఆ దేవుడు కూడా మన జీవితంలో సంతోషాన్ని కురిపిస్తుంటాడు. ఇక నేనైతే హ్యాపీగా ఉన్నాను. మీరందరూ కూడా హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ ఇక్కడ నేను చూపిస్తున్నది వచ్చేసి దోస తోట. చూడండి ఎంత చక్కగా కనిపిస్తుందో. మరి ఈ దోసకాయ హార్వెస్టింగ్ అయితే వచ్చింది. చాలా ఎక్కువగా పూత ఉంది. పిందెలు కూడా చాలా ఎక్కువగా పాడటం జరిగింది. తోట చూస్తే ఈ విధంగా ఉంది. ఈ తోట వచ్చేసి మేము రోని కార్తీక్ అంటే ముందైతే వేయటం చేశాము. చాలా బాగా ఉంది తోట చూడటానికి కూడా. కానీ దీనికి ఒక ప్రాబ్లం అయితే వచ్చింది. తీరా కాయలు ఇంకో 10 డేస్కి హార్వెస్ట్ చేస్తాం అనే టైంలో మాకు ఒక ప్రాబ్లం వచ్చింది. మన జీవితాన్ని మనం మార్చుకోవాలని మన చేతిలో కలం పట్టుకొని మన రాతను మనం మార్చుకోవాలనుకోవటం అది అత్యాశ అవుతుందో లేకపోతే అమాయకత్వం అవుతుందో నాకైతే తెలియదు. ఆ దేవుడి చేతిలో కలం పట్టుకొని మన నుదుట ఆయన ఏ విధంగా రాస్తే అదే మన జీవితంలో జరుగుతుంది. కానీ ఆ రాత అనేది మనకు తెలియదు కాబట్టి మనం చాలా తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటూ ఏదో సాధించాలి, ఏదో చేయాలి, ఏదో గెలిచేయాలి, ఏదో సంపాదించాలి అన్న ఉద్దేశంతో అయితే మనం ముందుకు వెళ్తుంటాము. ఒకవేళ మనం ఊహించింది ఆ దేవుడు రాసింది రెండు ఇంచుమించు దగ్గరగా ఉంటే మాత్రం సక్సెస్ అయితే వస్తుంది. ఇక దేవుడు రాసిన దానికి ఆపోజిట్గా మనం వెళ్తే మాత్రం నష్టాలనే చూడాల్సి అయితే వస్తుంది. ఇక నేను అనేది వింటుంటే మీకు అర్థమైపోయి ఉంటుంది ఇక్కడ తోటలో ఏదో నష్టం జరిగింది వీళ్ళకి వ్యవసాయంలో అని. వ్యవసాయంలో లాభాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయండి. అన్నిసార్లు మన అంచనాలు మనకి తగ్గట్టుగా ఉండవు. ఒకసారి అంచనాలు తారుమారు కూడా అవుతుంటాయి. ఏవేవో అనుకుంటాం అన్నీ జరిగిపోతాయా అంటారు కదా, అలా దూరం నుంచి చూస్తే దూరపు కొండలు నునుపు అంటారు కదా. ఈ తోట కూడా దూరం నుంచి చూస్తే చాలా బాగా అనిపిస్తుంది. ఇక దగ్గరికి వస్తేనే దీని పరిస్థితి ఏంటి, దీనికి ఎలాంటి అనారోగ్య సమస్య వచ్చింది అనేది అయితే కనిపిస్తుంది. కాయలు చూడండి ఎలా పాడైపోతున్నాయి. ఇవి వర్షం వల్ల పాడైపోయిన కాయలు అయితే కాదండి. విత్తనం పెట్టి మొలక మొలిచి మారాకు వేసి తీగ పారి పూత పూసి చిన్నగా పిందెలు పడే టైం దాకా కూడా ఈ తోట అనేది చాలా బాగుంది. మేము చేస్తున్న 15 సంవత్సరాల వ్యవసాయంలో మాకు ఈ సంవత్సరంలో వ్యవసాయంలో కలిగినంత నష్టాలు అసలు ఏ సంవత్సరం కూడా కలగలేదు. సడన్గా ఏమైందో తెలియదండి, పూత పడి పిందెలు పడుతున్నాయి అనుకున్న టైంలో ఈ విధంగా ఒక వ్యాధి అనేది ఈ తోటపై పడటం జరిగింది. ఆకు వచ్చేసి ఎర్రగాయి మొత్తం ఇలా ముడతలాగా వచ్చేసింది. పూత చూస్తే బాగానే ఉంది కానీ కాయ మాత్రం ఈ విధంగా వస్తుంది. అన్ని కాయలు ఇదే విధంగా రావటం జరుగుతుంది. ఇలా వస్తే మనకు మార్కెట్లో రేట్ అనేది అసలే ఉండదు. ఇందాక నేను చూపించాను కదా, ఆ కాయలు కూడా ఇలా వచ్చే మనకి పాడైపోవటం అయితే జరుగుతుంది. కానీ నాకు ఒకటైతే అర్థమైందండి, వ్యవసాయంలో మాత్రం ముఖ్యంగా వ్యవసాయంలో ముందల మాత్రం మురవద్దు అనిపించింది. తోట ఎంతో చక్కగా రావటం, గ్రోత్ వచ్చేసింది. తోట చాలా బాగుంది. మనకి ఎక్కువగా హార్వెస్టింగ్కి కాయలు వస్తాయి, ఇక మార్కెట్లో రేటు కూడా ఉంది అనుకున్న టైంలో ఫస్ట్ పడ్డ కాయలు అయితే చాలా బాగున్నాయండి. అవి కూడా నేను మీకు చూపిస్తాను. కానీ ఇక తర్వాత తీగ బారే కొద్దీ వచ్చే కాయలు మొత్తము ఆకు మొత్తం ఇదే విధంగా అగ్గి తెగులు లాగా వచ్చేసి ఆకులు ముడుచుకొని పోయి ఎర్రగా అయిపోవడంతో మనకు నెక్స్ట్ వచ్చిన కాయ కూడా ఈ విధంగా 2-3 రకాలుగా, కొన్ని కోతిమూతు కాయలు అంటారు కదా, అదే విధంగా కొన్ని ఒక రకంగా అలా ఉన్నాయి. ఇక ఫస్ట్ పడ్డ కాయలు చూడండి చాలా చక్కగా ఉన్నాయి, బాగున్నాయి, దూరగా ఎర్రగా అవుతున్నాయి. ఇలా ఉంటే రేట్ అనేది బాగా ఉంటుంది. గ్రేడింగ్ 1లో మనకి దోసకాయ అయితే ఉంటుంది. కానీ నేను ఇందాక చూపించినట్టుగా కాయలు ఉంటే మాత్రం వాటికి మార్కెట్లో రేట్ అనేది ఉండదు. అలాంటి కాయలు అసలు ఎవరు కూడా కొనరు. మీరు నమ్ముతారో లేదో కానీ మేము వ్యవసాయం చేయబట్టి 15 సంవత్సరాలు అవుతుంది. ఈ 15 సంవత్సరాల్లో మేము పండించిన ఆకుకూరలైనా కూరగాయలైనా ఏటికైనా సరే ఒక 70-80% మెడిసిన్ అనేది వాడకుండానే మేము వ్యవసాయం అనేది చేస్తున్నాము. ఇక్కడ చూడండి ఇలాంటి వ్యాధి అనేది సోకటంతో ఇది తీగ అనేది ఆగిపోయింది. ఇక మనకి తీగ అనేది రాకుండానే ఇక్కడ స్టాప్ అయిపోయింది. ఇక మొత్తం ముడుచుకొని పోయి ఆకులు మనకి ఇక పంట అనేది పెరగకుండా మనకి కాయ అనేది హార్వెస్టింగ్ రాకుండా ఇక్కడతోటే ఎండ్ అయిపోతుంది. మీరు అనుకోవచ్చు ఇంత నష్టం జరుగుతుంటే మందులు స్ప్రే చేయొచ్చు కదా అని చెప్పేసి. ఆల్రెడీ 1 టైం మేము స్ప్రే చేసామండి. గ్రోమోర్లో నుంచి ఈ తెగులుకి మెడిసిన్ అయితే తీసుకొచ్చి స్ప్రే చేయడం జరిగింది. అయినా కూడా మాకు రిజల్ట్
లేదు. ఒక మెడిసిన్ మొక్కపై ప్రయోగించినాక మనము ఒక 15 to 20 డేస్ దాకా ఆగాల్సి ఉంటుంది. దాని రిజల్ట్ ఎలా ఉంటుందా అని చెప్పి తర్వాత 20 రోజుల వరకు కూడా మాకు ఎలాంటి మార్పు అనేది కనిపించకుంటే మళ్ళీ మేము వేరే మెడిసిన్ అయితే తీసుకొని రావడం జరిగింది. ఈరోజు స్ప్రే చేద్దాం ఇక లాస్ట్ అండ్ ఫైనల్గా అని అనుకుంటున్నాము. కొంతమంది వ్యవసాయం చేసేవాళ్ళు నా ఛానల్ చూసేవాళ్ళు అనుకోవచ్చు, ఏంటి మా ఎప్పుడు నష్టాల్లో ఉన్న వ్యవసాయాన్ని చూపిస్తుందని. లేదండి, ఇంతకుముందు మేము వ్యవసాయం చేసినప్పుడు మాకు కూడా లాభాలు వచ్చాయి. కానీ లాభ నష్టాలు అనేవి మనము అనుకోని పరిస్థితుల్లో మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాగే ఈ సంవత్సరంలో మాకు వచ్చిన నష్టాలను కూడా మీకు ఫ్రాంక్గా నిజంగా చూపిస్తున్నాను. కరోనా వస్తుందని మనం అనుకున్నామా, అలాగే అనుకోని పరిణామాలు చాలా ఎదురవుతాయి. ఇక నేను ఈ తోటకి వాడటానికి ఫెస్ట్లాక్ అనే మెడిసిన్ అయితే తీసుకున్నాను. ఫస్ట్ టైం వచ్చేసి గ్రోమోర్లో తీసుకున్నాను, దాని పేరు నాకు ఐడియా లేదు. ఇక ఆ మెడిసిన్ వర్క్ అవ్వలేదని సెకండ్ టైము వేరే షాప్లో అయితే ఈ ఫెస్ట్లాక్ మందు అయితే తీసుకోవడం జరిగింది. ఇది వచ్చేసి వెయిట్ 250 ml అయితే మనకి ఇక్కడ చూపిస్తుంది. ఇక దీని కాస్ట్ ఎంత అంటే 970 రూపీస్ అయితే మనకి ఇక్కడ చూపిస్తుంది, కానీ మాకు 650 రూపీస్కే ఇవ్వటం జరిగింది. ఇక చూద్దాం ఇది స్ప్రే చేసిన తర్వాత మనకి తోట ఏ విధంగా ఉంటుందనే దాన్ని బట్టి ఈ మెడిసిన్ గురించి మన వ్యవసాయం చేసే వాళ్ళకి, మన ఛానల్ చూసే వాళ్ళకి కూడా మనం సజెస్ట్ అయితే చేద్దాం. మొన్న రీసెంట్గా మా తోట దగ్గరికి మా రిలేటివ్స్ వచ్చారు. వాళ్ళు కూడా వ్యవసాయం చేస్తారు. తోటలేంటి ఇలా ఉన్నాయి, వీటికి మీరు మందులు తెచ్చి స్ప్రే చేయొచ్చుగా అని చెప్పారు. లేదు, మనకి పంట వచ్చిన కాడికైనా చాలు, సంతోషపడతాం, కానీ ఎక్కువగా మెడిసిన్ అనేది స్ప్రే చేయము అని చెప్పాను. వాళ్ళైతే ఆశ్చర్యంగా మా వైపు చూస్తున్నారు. కానీ ఇక తప్పని పరిస్థితిలో ఈ తోటకి 2 times అయితే మెడిసిన్ స్ప్రే చేయాల్సి వచ్చింది. ఎందుకంటే తోటను చూస్తే చాలా బాధగా అనిపిస్తుంది. చూస్తే బాగానే ఉంది, చాలా ఎక్కువగా పూత ఉంది, పిందె పడుతుంది. ఇక దీన్ని ఎందుకు వదిలేయాలి, దీన్ని ఏదో విధంగా మనము బాగు చేయాలి అనే ఉద్దేశంతో ఇక తప్పని పరిస్థితుల్లో మందులైతే స్ప్రే చేసేస్తున్నాము. ఎవ్వరేమనుకున్నా పర్వాలేదండి, మన దగ్గర ఉన్నదాన్ని ఎదుటి వారికి ఎక్కువ తక్కువగా అందించాలని అయితే అనుకుంటాము. కాబట్టి మేమైతే ఉన్న దాంట్లో తృప్తి పడుతుంటాము. ఇక మేము పండించిన పంటలు కూడా మార్కెట్ రేట్ అని కాదు, చాలా అగ్గువగా అమ్మేస్తూ ఉంటాము, చాలా తక్కువగా. అందుకనే మా దగ్గర మేము పండించిన కూరగాయలు అనేది సేలింగ్ బాగా జరుగుతుంది. ఎందుకంటే మన దగ్గర నుంచి కొన్న వాళ్ళు కూడా కొంత బాగుపడాలి కదా అన్న ఉద్దేశంతో ఎక్కువ తక్కువగా మార్కెట్ రేట్ కంటే కూడా చాలా తక్కువగా మేము ఇస్తూ ఉంటాము. ఇప్పుడు వ్యవసాయ రంగం ఎలా ఉందంటే మార్కెట్లో చాలా రకాల మెడిసిన్స్ అవైలబుల్గా ఉన్నాయని చెప్పేసి 1కి 10 సార్లు వారానికి 2-3 రకాల మందులు స్ప్రే చేసి ఎక్కువ పంట దిగుబడి పండించి ఎక్కువ సొమ్ము చేసుకుంటున్నారు. కానీ అది చాలా తప్పు. మనం తక్కువ మెడిసిన్ వాడాలి. క్రాప్ అనేది తక్కువగా వచ్చినా కూడా పర్వాలేదు, కానీ భూమికి నష్టం చేయకుండా, జనానికి మనుషులకి నష్టం చేయకుండా ఉండే విధంగా ఉండాలని మా తోటలో అయితే మీకు ఇప్పుడు చూపిస్తున్నాను. లాభాలు వచ్చిన రోజులు కూడా ఉన్నాయి మా వ్యవసాయంలో, కానీ నేను అప్పటికైతే ఛానల్ స్టార్ట్ చేయలేదు. ఆ వీడియోస్ కూడా నా దగ్గర అయితే లేవు. కాబట్టి ఈ సంవత్సరంలో కొంచెం మేము ఎక్కువగా నష్టపోతున్నాము. అదేంటో మాకు తెలియదు. నేను ముందు చెప్పాను కదా, మా తలరాతలో ఈ సంవత్సరం వ్యవసాయంలో నష్టపోవాలని రాసిండేమో ఆ దేవుడు. ఎనీవేస్, వీడియో అయితే లాస్ట్ వరకు అందరూ చూసారు కదా, తప్పకుండా బ్లెస్ చేయండి. అదేనండి, వ్యవసాయం చేసేవారికి నష్టం అనేది లేకుండా ఎప్పుడూ అదృష్టంగా పంట పండాలని బ్లెస్ చేస్తారని కోరుకుంటూ, మరి వీడియో మీకు నచ్చింది కదా, ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్